వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు హిమ్మత్ నగర్ లో మన ముందున్నారు లకోట వెంకట గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ రాజకీయ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది? హిమ్మత్ నగర్ గ్రామంలో నాకు ఓటు హక్కు లేనప్పుడు ముద్దసాని దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు 25 సంవత్సరాలు ముద్దసాని దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఈటెల రాజేందర్ గారు తెలంగాణ పార్టీ నుంచి వచ్చిండు. అప్పుడు 25 ఏళ్ళు దామోదర్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ తెలంగాణ కోసం వచ్చిండు కాబట్టి మేము తెలంగాణలో పనిచేసినాం. నాకు 53 ఏళ్ళు, అంటే నాకు ఓటు హక్కు రాని కాడ నుంచి నేను కార్యకర్తగానే ఉన్నా. ఇప్పుడు మా విలేజ్ కొండపాక ఆమ్లెట్ ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, మాది ఆమ్లెట్ ఉండే. నాకు ఓటు హక్కు రాని కాడ నుంచి నేను కార్యకర్తగానే పనిచేసిన. నలుగురు సర్పంచ్లను మద్దతు ఇచ్చి గెలిపించుకున్నాం. ఇక నేను ఎప్పుడు కార్యకర్తగానే ఉండాలా, నాకు 53 ఏళ్ళు వచ్చినాయి, నేను సర్పంచ్గా నిలబడతాం అని బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? దీని వెనకాల కారణం ఏంటి? రాజకీయంలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే స్వార్థంతో తన స్వలాభం కొరకే పనిచేస్తారు. ఏ సర్పంచ్ అయినా ఏ నాయకుడైనా ఆ విధంగా గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించలేక వాళ్ళ స్వార్థం కొరకు పనిచేస్తారు. నాలాంటి కార్యకర్తగా నాకు ఈ ఏజ్ వచ్చేసరికి నేను ఎంతో మంది నాయకులను చూసిన. నాకు స్వార్థం అంటే ఏం లేదు. నాకు 2 కొడుకులు, వాళ్ళ స్థాయికి వాళ్ళు బతకగలిగే స్థాయికి వచ్చారు. నేను ఆపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి నా కార్యకర్త కానుంచి కూడా కొనసాగిస్తూనే ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ పదవి అనేది నాకు ఒక ఆకాంక్ష అంతే. మా ఫాదర్ కూడా రాజకీయంగా ఉన్నాడు, అంటే దొరల అప్పుడు హయాంలో సర్పంచ్గా పోటీ చేసిండు, సింగిల్ విండోకి పోటీ చేసిండు. అప్పుడు దొరలది. వాళ్ళు ఏం చేశారంటే దొరలది అప్పుడు రాజ్యం అంత ఒక పెద్ద మనిషి చెప్తే ఏదో చేసేది. వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నాడు, రిగ్గింగ్ చేసుకున్నాడు, అట్లా గెలిచారు మా నాన్న మీద కూడా. ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్ గా అయినాక కూడా ఇట్లాంటి ఏం జరగకుండా ఈ గ్రామాన్ని ఎంతో కొంత నా శాయశక్తుల నేను పని చేసే వ్యక్తినే గాని ఒకరిని మోసం చేసే వ్యక్తిని కాదు. ఆ అభిప్రాయంతోనే నేను రాజకీయంలోకి రావాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి వస్తున్నారు, బానే ఉంది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు అని చెప్పి వస్తుంది కదా. ఓటుకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు, చీరలు, మందు అవన్నీ పంపిణీలు జరుగుతున్నాయి. మీ దగ్గర కూడా అవి జరుగుతున్నాయా? నేను ఇప్పటి వరకు ఏ కార్యకర్తకు గాని ఏ ఓటరు కూడా గాని నేను అదే ఇప్పుడు మైకులు పెట్టిర్రు చూస్తారు కదా మీరే, ఆ మైకు లేదు, మందు లేదు. నేను కేవలం ఒంటరి పోరాటం. ఇప్పుడు ఇంతకు ముందు 3-4 సర్పంచ్ పదవులు చేసిన వాళ్ళు మళ్ళా నేనే ఉంటా అంటారు వాళ్ళు. మరి నాలాంటి వాడు ఎప్పుడు వస్తాడు? ఇక నేను కార్యకర్తగా గత 40 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉన్నా కదా, మరి నేను ఎప్పుడు చేయాలి? ఇక అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి ప్రజలు నేను చిన్నప్పటి నుంచే నా వ్యక్తిత్వాన్ని తెలుసు వాళ్ళ ప్రజలకు. ఈయన వస్తే మనకు కొంచెం న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో. ఏం అభివృద్ధి చేస్తారు మీ గ్రామానికి? మా గ్రామానిక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతోనే ఇక్కడికి రాష్ట్ర బడ్జెట్ వస్తుంది. ప్రతిదీ మీకు తెలుసు, మీడియాకు కూడా అందరికి, జనాలందరికి కూడా తెలుసు. రాష్ట్రంలో బడ్జెట్ లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టడానికి కూడా బడ్జెట్ లేక ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయితే ఈ కేంద్రం నుంచి బడ్జెట్ రాదనే ఉద్దేశంతో ఎలక్షన్ పెడతాను. దానివల్ల వీళ్ళ ఖర్చు తప్పుతుందని. అంతేగాని వీళ్ళ ఇప్పుడు ఎలక్షన్ పెట్టే అంత స్థాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అట్లాంటి వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? మరి నేను సర్పంచ్ అయితే అంటారా? కేంద్రం నుంచి నాకు ఈటెల రాజేందర్ ఎంపీ మల్కాజ్గిరి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే హుజురాబాద్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన ద్వారా ఆయన ఎక్కడున్నా మాకు దేవునితో సమానం. మా గ్రామ పంచాయతీలో నేను గెలిస్తే ప్రతి వాడకు సీసీ రోడ్లు, ఎట్లాగో కేంద్రమే ఇస్తుంది బల్బులు, వీధి లైట్లు, అట్లానే మరుగుదొడ్లు, ఇట్లాంటి శ్మశాన వాటికి అన్ని అయిపోయినాయి మా దగ్గర ఇప్పటి వరకు. కొన్ని డ్రైనేజీలు కానీ, ఎంపీ ఫండ్స్, బండి సంజయ్ గారి ఫండ్స్ వల్ల కానీ ఎలాంటి రోడ్ల ఇబ్బందులు ఉన్నా లేకుండా చేస్తా. ఒకటి, మా ఊళ్ళో ఎలాంటి పంచాయతీలు కానీ పోలీస్ స్టేషన్ పోకుండా ఈ ఊళ్ళోనే కంట్రోల్ చేసే విధంగా నేను సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? సమస్య వచ్చినప్పుడు ఇద్దరిని కూర్చుండబెట్టి పోలీస్ స్టేషన్ పోతే ఏం రాదురా బాబు, ఇక్కడనే ఓడగొట్టుకోవాలని. ఇట్లాంటి సమస్యలు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఇదివరకు ఉన్న పెద్ద మనుషులు ఆ పంచాయతీకి 50,000 తీసుకొని, ₹1,00,000 తీసుకొని పంచాయతీలు చేసి వానికి వీనికి గొడవలు పెట్టించి, అట్లాంటివి ప్రతి ఇంటి నుంచి సమస్యలు ఉన్నాయి ఈ విలేజ్ లా. ఈ ఉన్నంత సమస్యలు వేరే మా మండలంలో లేదు.
అట్లాంటి సమస్యలు లేకుండా నేను చేస్తాను. నాకున్న పరిజ్ఞానంతో నేను ఇప్పటి వరకు కార్యకర్తగానే కొన్ని సమస్యలను పరిష్కరించిన. ఒక కార్యకర్తగా మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీ దాకా ఏమేమి సమస్యలు వచ్చాయి? మా గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు, ఒకటి రెండోది జిమ్ ఐటమ్స్ లేవు. చిన్న గ్రామ పంచాయతీ 350 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్నాయి నేను చూసిన. ఇది గ్రంథాలయం లేదు మాకు కావాల్సినవి. ఇంకా కొన్ని కల్పల నుండి శ్రీరాములపాటకు ఒక రోడ్ ఉంది, అది కూడా కావాలి. అట్లాంటివి చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను. సో మిమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ మీరు చేస్తారు? గెలిపిస్తేనే చేస్తారా, గెలిపిపోతే చేయరా? గెలిపియకున్నా నేను నాకు ఎలాంటి ఇప్పుడు నాకు ఇబ్బందులు లేవు. నేను కార్యకర్తగా కొనసాగుతూనే ఉన్నా. ఇక కూడా పూర్తి జీవితం నేను చనిపోయేంత వరకు కూడా ఈ గ్రామంలో ఈ ఊళ్ళో ఎన్ని సమస్యలున్నా నా పని వదిలిపెట్టుకునే నేను ప్రజలకు పని చేస్తున్నా. వాళ్ళందరికీ తెలుసు ఇప్పటి వరకు కూడా. అలానే కొనసాగుతా. మీ తర్వాత మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవ్వరూ రారు మేము రాజకీయంలో. మా నాన్న వచ్చిండు, ఆయన అప్పుడు దొరల రాజ్యం కాబట్టి ఓడిపోయిండు. ఇప్పుడు అందరికీ తెలివి ఉన్నది, టెక్నాలజీ ఉన్నది కాబట్టి ఒక్కసారి మా గ్రామంలో నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ప్రజలను. మీరు ఏమన్నా అభివృద్ధి చేశారా మీ గ్రామానికి? మా గ్రామంలో ఇప్పటి వరకు ఏమన్నా అభివృద్ధి చేశారా మీ గ్రామం? నాకేం పదవి ఉంది? నేను పదవి ఉంటేనే చేయాలా? పదవి లేకుంటే పదవి లేకుంటే ఏం చేయలేము కదా, పదవి ఉంటేనే చేయగలం. మీ అపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాం. తెలంగాణ గవర్నమెంట్ లే పనిచేసిన కార్యకర్తనే నేను కూడా. అక్కడ ఈటల రాజేందర్ బయటికి రావడం వల్ల తెలంగాణలో మేము బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ మొదటి 5 సంవత్సరాలు బాగానే చేసిండు కేసీఆర్ గారు. రెండోసారికి వచ్చేసరికి తన ఆ దొరతనాన్ని చూపించిండు. అంటే ఏం చూపించారు? దొరతనాన్ని చూపించాడు. తను ఏం చేశాడు? తనకున్న నాలెడ్జ్ తోనే కాళేశ్వరం పట్టిన అది కూలిపోయింది. రైతులకు రైతు బంధు అనేసిండు. ఈ రైతులకు రైతు బంధు అనేది అది వేస్ట్. సరైన మద్దతు ధర కావాలి రైతుకు. తను బిచ్చగాడు కాదు రైతు. తను పండించిన ధరకు గిట్టుబాటు ధర అయినప్పుడు తను స్వయం శక్తితో ఇతరులకు పని కల్పించి తను ఒక వ్యవసాయదారుడు వ్యవస్థగా కొనసాగే విధంగా ఉండాలి. కానీ వ్యవస్థను ఉచిత పథకాలు పెట్టి ఉచితంగా ఓటేయించుకొని మనకు అందలాలెక్కి సీట్ ఎక్కిన తర్వాత వాళ్ళ రూటు మారుస్తుండ్రు. దానివల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కుప్పగూలిపోతాయి తప్ప ఎప్పుడు ప్రజలు బాగుపడరు దానివల్ల. మీ గ్రామంలో మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకి మీరేం చేస్తారు? మహిళలకు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా గానీ ఈటల రాజేందర్ ట్రస్ట్ దవాఖానా ఉంది, తను ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. మీ గ్రామంలోనే ఉందా? లేదు, తను ఆల్రెడీ మేము చెప్తే సార్ బస్సులు పంపిస్తాడు, వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ దగ్గర అక్కడ ట్రీట్మెంట్ చేయించి తీసుకొస్తున్నాం. తన వల్ల ఎవరైనా చనిపోతే తను వస్తాడు, మందలిస్తాడు. ఇప్పుడు ఉన్న నాయకులు ఒక్కరు ఎక్కడికి రారు, ఎవరిని మందలించరు. తనకున్న నాయకత్వం వేరే ఇతర రాజకీయ నాయకులకు ఎవరికీ లేదు తెలంగాణలో. ఈటల రాజేందర్ గారికి ఉన్న నాయకత్వ విలువలు ఇతర రాజకీయ నాయకులలో ఎవరికి లేవు. మీకే ఎందుకు ఓటేయాలి? మీ వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల రాజేందర్ ద్వారా నేను ఎలాంటి సమస్యలున్నా తీర్చడానికి నేను హామీ ఇస్తున్నాను. చివరిగా మా ఛానల్ తరపున మీ గ్రామ ప్రజలకి మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను గ్రంథాలయం తెప్పిస్తా అనుకుంటున్నా, జిమ్ ఐటెం పెట్టించాలనుకుంటున్నా, ఎలాంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే అది వాటిని కూడా సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇసుక దందా జరుగుతుందంట, అది ఎంత మటుకు నిజం అంటారు? ఇసుక దందా కొరకు విలేజ్ లో టెంట్ వేసిర్రు మాకు వాటా కావాలని. గ్రామ పంచాయతీ వేరైంది కాబట్టి ఇసుక దందాల మాకు వాటా రాలేదు. అంతకు ముందు ఉన్న నాయకులు ఏం చేశారంటే ఆ ఇసుక క్వారీ యజమాని దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఇయ్యకపోయేసరికి దాన్ని విలేజ్ లో టెంట్ వేసి ఊరి జనాన్ని పోగేసి ఆ క్వారీ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకుందాం అని చూసిండు. అట్లా వీలు కాలేదు. వీలు కాకపోయేసరికి ఏదో ఆ కాంట్రాక్టర్ దగ్గర విలేజ్ కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని దేవాలయం పేరు చెప్పి ఆ గుడి పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. అది ఎవరు అడిగే శక్తి వాళ్ళకు లేదు, అవి తీసుకొచ్చి ఊరికి డెవలప్ చేసేది లేదు. అంతకుముందు గతంలో కూడా గుళ్ళ పేరు చెప్పి ఊరు మొత్తాన్ని ముంచారు. ఆ గుడి డెవలప్ అయింది లేదు, ఊరు డెవలప్ అయింది లేదు. గత 25 సంవత్సరాల నుంచి నేను కార్యకర్తగానే చూస్తున్నా. మీరు అధికారంలోకి వస్తే మరి ఇసుక మాఫియాని కంట్రోల్ చేస్తారా? ప్రతి రూపాయి విలేజ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తాను. ఇంత ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి పత్తి రైతులకి న్యాయం జరిగిందంటారా? అసలు ఏ ప్రభుత్వం అయినా వస్తే రైతులకు న్యాయం జరగడం లేదు. నేను ఇంతకుముందే చెప్పిన రైతు బంధులు గాని
మేము ఊరియా ఉచితం, సీసీ రోడ్డు వడ్లేండు పోసుకోవడానికి మేము సీసీ చేయించుకోరు అని పొలాలలో పెట్టిండు. అది ఏది ఇంప్లిమెంట్ కాలేదు. రైతుకు గిట్టుబాటు ధర ఒకటే న్యాయం. అనేక పెట్టుబడులు పెడతారు, మేము ఇది ఉచితం ఇస్తాను, మేము రైతు బంధు ఉచితం ఇస్తాను అంటారు, కానీ రైతు ఎన్నడూ ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగడం లేదు. మీరైతే ఏం చేస్తారు? ఎలా న్యాయం జరగలేదు? ఇప్పుడు పత్తి అమ్మితే 8,000 మాకు రైతుకి ఇస్తారు, అది 10,000 అమ్మినా కానీ రైతు లాభపడడు. ఎందుకంటే కూలీలు పెట్టాలి, మందులు పెట్టాలి, పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా కలుపులు తీసి మందులు కొడితే పత్తి పండుతుంది. వాళ్ళకు జిన్నింగ్ చేస్తే టన్నుల కొద్ది వాళ్ళకు లాభం వస్తాయి. మిల్లోడు మిల్లు కడతాడు కానీ రైతు అనడానికి కనీసం ఒక గోడ పెట్టి 4 రేకులు వేసుకుందామన్నా కానీ రైతు దగ్గర పెట్టుబడి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతుకైతే అన్యాయమే జరుగుతుంది. నా పేరు లకోట వెంకటేశ్వరరావు, హిమ్మత్నగర్ గ్రామము. హిమ్మత్నగర్ గ్రామ ప్రజలు ఒక్కసారి నాకు ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని అభ్యర్థిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.